అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అయితే మరి కవితని ఎందుకు సస్పెండ్ ఆమె బోల్డ్ అనే ఆరోపణలు చేసింది. ఇప్పుడు అమ్మాయి ఒకటి గుర్తుపెట్టుకోండి, అది జరిగిపోయిన కథ, అది అయిపోయింది. ఇప్పుడు మేము దాంట్లో పోయేది ఏముంటది? ఎందరో ఉన్నారు పార్టీలో, ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. ఆయన ఎప్పుడైనా చెప్పేది తప్పు చేస్తే నా కొడుకైనా బిడ్డైనా అల్లుడైనా ఎవరైనా సమానంగా చూస్తా అని చెప్పిండు. ఉద్యమ సమయంలో కూడా చెప్పిండు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండు తప్పు చేస్తే ఎవరినైనా జైలుకు పంపిస్తా అని చెప్పిండు. కొత్త కాదు కదా ఆయనకు. తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఆయన కుటుంబం. కేసీఆర్ది పెద్ద కుటుంబం, 4.5 కోట్ల ప్రజలు ఆయన కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు వరుసలు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, భారతదేశ పటంలో ఈ తెలంగాణ అనే పటాన్ని పెట్టిన వ్యక్తి కదా. ఆయన గురించి మాట్లాడితే కవిత ఒక మాట ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టిండ్రని మీరు జాతీయంగా బోల్డ్ అన్ని అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి అనే దాంతో పాటుగా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కేసీఆర్ చరిత్ర తురిపేస్తే తురగదు. ఇది చరిత్ర. కేసీఆర్ది ఒక హిస్టరీ. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 500 kV సబ్ స్టేషన్, ఆయన చరిత్ర. ఇవాళ తెలంగాణలో రైతు బంధు ఈ దేశంలో రైతులకు మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎవరు? కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. తెలంగాణలో సెక్రటరేట్ కట్టింది ఎవరు? కేసీఆర్. పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. అదంతా వదిలేయమ్మా. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ థింగ్స్. ఏంది ఏది చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలను ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెచ్చింది ఎవరు? కేసీఆర్. ఇది హిస్టరీ. ఈ చరిత్ర చెరిగిపోతుందా? శిలాపలకాలు కూల్చేస్తే పోతుందా? కేసీఆర్ సిట్టు ఆరోపణలు చేస్తే తూర్చిపోతా చరిత్ర? తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇలా గూగుల్ని అడగండి, కాళేశ్వరం కట్టింది ఎవరని మీరు అడగండి, మీ ఫోన్ ఓపెన్ చేయండి. అయితే మీరు తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు. జీవన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు పదే చెప్పేసరికి నిజమని నమ్మిండ్రు అన్నట్టు కవిత సొంత ఇంటి కూతురు కవిత గారు మీరు అట్లా మాట్లాడదు, వదిలేయండి. అయిపోయి మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది. మా బాస్ ఈజ్ బాస్ అని చెప్పిన, బాస్ ఏది చెప్తే అది రైట్ అన్నా, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నా. మళ్ళీ చెప్తున్నా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. దట్స్ ఎండ్ ఆఫ్. మీరు అడగకండి ఆయన ఏం చేసినా. 500 kV సబ్ స్టేషన్ అంటే ముట్టుకుంటే మాడిపోతారా? ఎవడన్నాడో చెప్పండి. బీజేపీ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో, రాదు. ఇంకెవరున్నా చెప్పు. ఆయనతో పెట్టుకున్న సోనియా గాంధీ కదా కిందికి దిగొచ్చి ప్రకటన చేసింది. కేసీఆర్ నిమ్స్లు ఉన్నప్పుడు ప్రకటన చేసింది కదా, మళ్ళీ వెనుకకి తీసుకున్నా కదా, మళ్ళీ ఇవ్వక తప్పిందా? 35 జాతీయ పార్టీలను ఒప్పించిన గొప్ప నాయకుడు ఆయన. ఈ తోక పార్టీలతో వీళ్ళతో అయ్యేదేందండి? ఆయన ముందట ఈ రేవంత్ రెడ్డి ఎంత చెప్పండి, చిన్న పిల్లగాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయన మీద మాట్లాడితే మొగుల మీద ఉంచుకుంటే ఆయన మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఏం తిట్టినా ఆయన మొగుల మీద ఉంచినట్టే, మొగుల మీద ఉంచితే ఆయన మీద పడుతుంది. ఇలా ఈయన ముఖానికి పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడా? మా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి నిలబెట్టి సీఎం చేస్తారా? తెలంగాణ అదే అంటున్నా. ఆ పదం ఎట్లొచ్చింది, ఆ దమ్ము ఎట్లొచ్చింది? ఆంధ్ర తెలంగాణ విడిపోతేనే కదా ఈ రాష్ట్రానికి అయింది. సమైక్య రాష్ట్రంలో అవుతున్నాయి మొనగాడు. మొత్తం మొనగాళ్ళు ఎవరు లేరని ఈయననే మొనగాడు ఉన్నాడు, మహా మొనగాడు అని చెప్పి తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి ఇస్తారా? ఇచ్చిండ్రు కదా. ఏం చూసి ఇచ్చిండ్రు? క్యాష్ అండ్ క్యారీ. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మేము కదా, కట్టింది మేము కదా, సెక్రటరేట్ ఇచ్చింది మేము కదా, ఆయన కూర్చునే కుర్చీ ఆయన మాదే కదా, ఈ పోలీస్ కమాండర్ గారు కూర్చుండే కుర్చీ మాదే కదా. ఈ 10 ఏళ్ల సెంటిమెంట్, 10 ఏళ్ళు ఇంత చేసిండు కేసీఆర్ అని చెప్పినప్పటికీ ఆయన్ని ఓడించిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయన సీఎం అయిండు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ పవరో లేకుంటే ఆయన కేపబిలిటీస్ కెపాసిటీస్ చూసే కదా చివరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి. రాన్న 30 ఏళ్లలో ఇంకా నో మోర్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఎవరుంటారు? ఈ 30 ఏళ్ళు ఎవరుంటారు? మొత్తం పిఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇక రానున్నదంతా అంతే. ఇక కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అయితే తర్వాత అంతా మేమే. కవిత కూడా నేను సీఎం అంటుంది కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, వాళ్ళ కోరికలు ఉంటుంటాయి. ప్రజలు చూసిరు కదమ్మా. ఇక్కడ ప్రజలకు నిజాలు ఏ తల్లి బిడ్డ 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. 13 లక్షల బిడ్డల గుండెలు ఉండదా? మా సార్ ఇచ్చిన అట్లా ఏ పథకం, ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు. అసలు తెలంగాణ ప్రాంతంలో ఒక పథకం కేసీఆర్ తీసుకుంది అనుభవించేది ఎవరు లేరు. ఇక్కడ మనం 5 ఉన్నాం. కెమెరామెన్ వాళ్ళు అమ్మకు ఫోన్ చేద్దాం, అయ్యా కేసీఆర్ నాకు 2000 పింఛన్ ముట్టించిన అంటాడు. వీళ్ళ మన విఘ్నేష్కి అడుగుదాం, వాళ్ళ అమ్మకు రైతు బంధు వచ్చింది అంటది.
మీ ఇంట్లో అడుగుదాం, మీ ఇంట్లో మీ నాన్నకు అడుగుదాం, మీ అమ్మకు అడుగుదాం, మిషన్ భరిత నీళ్ళు ఇచ్చిండ్రా మన ఇంటికి రోడ్ వేసిండ్రా సార్ అంటాడు. ఆయన అడిగితే కాళేశ్వరం నీళ్ళు వచ్చిందండి, ఈయన అడిగితే 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ రాకున్నా ముందు ఇప్పటి 17 సార్లు కరెంట్ పోతుండే. కవిత ఇంటర్వ్యూ చేయకపోతుంటే నువ్వు ఇక్కడ 17 సార్లు ఆగిపోయేది. బట్ ఇప్పుడు దోమలు కుట్టేది. వినండి, కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది పోతుందన్నారు. అయినా కానీ ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పోయింది 10 సార్లు కరెంట్ పోయింది. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు పోయింది. జనరేటర్ నడుతుంది, ఇప్పుడు లేదా నడుతుంది జనరేటర్. కావాలంటే మీ కెమెరామెన్ పోయి చూడమనండి. 3 సార్లు పోయింది ఇప్పుడు మనం కూర్చున్నంతసేపు. మరి ఆటోమేటిక్ జనరేటర్ వస్తుంది కదా. ఓకే, మరి మళ్ళా జనరేటర్ పాతకాలం వచ్చింది. యూరియాల కోసం లైన్లు పాతకాలం కాదా? యూరియా ఏందండి, యూరియా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏంది ఆ రైతులకు యాప్ ఏంది, అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ యాప్ ఏంది, అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ ఫర్టిలైజర్ యాప్ ఏంది, అట్టర్ ఫ్లాప్ ఏంది? మీరు చెప్పండి. ఇవాళ ఉన్నారా రైతులు నిలబడుతూనే ఉన్నారు, కరెంటు పోతూ ఉంది. ఇవాళ ఎవరన్నా కదిలించి 4 ఫ్యామిలీలలో మొత్తం బాధలే, అర్తనాలు, రోదనలు. హైదరాబాద్లో పేదలు ఇల్లు కూల్చుడు, కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ కేసులు ఇన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, వాళ్ళకి కాంగ్రెస్కే ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ లేదు. అధికారం ఉన్నప్పుడు భయపెట్టుడు, అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటారు కదా. పోటీ వేస్తే బెదిరింపులు, బిజినెస్ మ్యాన్లకు బెదిరింపులు, నామినేషన్ వేస్తే బెదిరింపులు, విడ్రాల్ రోజు బెదిరింపులు, గెలిచిన తర్వాత బెదిరింపులు. ఏమైంది ఇలా బాలకసుమన్ ఎందుకు తీసుకోవాలి జైల్లో పెట్టి? 14 గెలిచినామమ్మా మేము, 14 ఉంది మా కూటమికి, వాళ్ళకి 7 ఉన్నది. ఇంతకంటే అప్రజాస్వామికం ఏముంటుందమ్మా? మేము పోయొచ్చినాం, హరీష్ రావు గారు మేము జైలుకు పోయొచ్చినాం, 14 మేము గెలిచినాం, 7 వాళ్ళు గెలిచిర్రు. ఇదేం అరాచకం? అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటున్నా. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా కానీ ఇవాళ వాళ్ళు చెప్పిన 420 హామీలు ఏమైనాయేమో మీకు తెలుసు. తులం బంగారం వచ్చిందమ్మా కళ్యాణ లక్ష్మితో, మీ ఇంట్లో వచ్చిందా? ఇప్పుడు మీరు స్కూటీలో వచ్చిరా, కారులో వచ్చిరా, కంపెనీది బైక్ మీద వచ్చిర్రు, మీరు మీ సొంత బైక్ మీద వచ్చిర్రు. ఆ ప్రతి ఆడోళ్ళకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చారా? ప్రతి ఇంట్లో 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయి 2 ఏళ్లలో. 13 లక్షల మందికి 13,000 కిలోలు ఇచ్చిందా బంగారం? ప్రతి ఇంటికి తులం బంగారం సాధ్యమా? మా అమ్మా నాన్నకు అవ్వకి ఇస్తా, బాపుకి ఇస్తాను. మీ అమ్మ నాన్నకు వచ్చిందా? కవిత గారు పింఛన్ వచ్చిందా? 4,000 రూపాయలు పింఛన్ వచ్చిందా? ఓ పెద్దమ్మ 4,000 పింఛన్ ఇస్తా, పెద్దనాన్నకు కూడా ఇస్తా, వచ్చిందా? తప్పెవరిది అంటారు? 100% తప్పు. అమ్మ అబద్ధపు హామీలు ఇచ్చి వచ్చిండు, మోచేతులకు బెల్లం పెట్టిండు. అయ్యో కేసీఆర్ ఇంటింటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కరెక్టే, రైతు బంధు ఇచ్చిండు కరెక్టే, వీడేదో 2 లక్షల రుణమాఫీ అని చెప్తుండు, మొగులకు ముఖం పెట్టిరు, మోచేతులకు బెల్లం పెట్టిరు. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఇన్ని చేసిండ్రు అనుకుంటే ఆ నమ్మకాన్ని ఎందుకు అదే కంటిన్యూ చేసుకోలేకపోయిండు కేసీఆర్? ఇప్పుడు మేము ఏమంటామంటే అమ్మ ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. మేము మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రతిపక్షం నుండి కొట్లాడుతున్నాం. మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, ఇంకా 100 సార్లు ప్రశ్నలు అడిగినా కానీ మళ్ళా వచ్చేది ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాచ్మెన్ అడుగు, వాడు అదే చెప్తాడు. ఆటోలో ఎక్కు, ఆటో డ్రైవర్ని అడుగు, వాడు అదే చెప్తాడు. మెడికల్ దగ్గర అడుగు, వాడు అదే చెప్తాడు. దవాఖాన్లకు వాడు అదే చెప్తాడు. నువ్వు ఎవరిని పోయి అడిగినా ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా పోయి 20 మందిని అడుగు. పొద్దున పాలోడు వస్తాడు, వాడిని అడుగు. పేపర్ వాడు వస్తాడు, పేపర్ వాడు వేస్ట్ నడుస్తాడు, వాడిని అడుగు. అందరు సారు కారు 100కు 100%, 10,000% నేను అవుతా. ఎమ్మెల్యే రాకపోతే మళ్ళీ మీకు కనబడయ్యా మాయమైపోతా. ఎక్కడికి పోతారు? చూడు కదా నువ్వు ఎమ్మెల్యే మీరు దుబాయ్కి పోతానా, బెంగళూరుకి పోతానా, ఇక మీకు కనవాడ మళ్ళీ ఐ డ్రీమ్స్ కవిత కనవాడ. ఇప్పుడు దుబాయ్ కేసులు ఏమైనా? దుబాయ్లో కూడా మీకు ఏదో లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, కేసులు అన్నారు. ఏమైనా ఫేక్, ఇవే మీ ఫేక్ నమ్మి మీ యూట్యూబ్లో నా కొంప ముంచారు, నా కొంప ఉంటే ఊకుంటారా? ఇవాళ రేవంత్ రెడ్డిది ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, 150 ప్రెస్ మీట్లు పెట్టినా, 200 కేసులు మాట్లాడినా, సిపి సజ్జనార్ మీద మాట్లాడినా, రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా, మంత్రుల మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా, 150 200 లైవ్లు ఇచ్చిన ఊరుకుంటారా? నా మీద కేసులు ఉంటాయి. ఎందుకు ఎవరు ఊరుకుంటారు? కేసులు ఉంటే నువ్వే నన్ను జైలుకు పంపచ్చు కదా. అది వాస్తవం అయితే, నువ్వు చెప్పింది వాస్తవం అయితే మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది నా మాల్? ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే నేను అనేది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 43 కోట్లు కట్టేస్తే ఏం లేదు కదా. లేదా For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.